ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంసల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. 12 రాశుల వారు ఈరోజు వివిధ దేవతల్ని ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు ఉపనిషత్తుల పరమార్థం ఏమిటి, ఎటువంటి అంశాలని ఉపనిషత్తులు ప్రబోధిస్తాయి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ బహుళ త్రయోదశి, సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. వారం భృగువారం లేదా శుక్రవారం. ఈ శుక్రవారం నాడు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, వస్త్రదానం, అన్నదానం, శుక్రజపం, ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీ మహాలక్ష్మికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి. నూతన వస్త్రధారణ, నూతన వస్తు కొనుగోలు వంటివి కూడా ఈరోజు శుభాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం ఆరుద్ర. ఈ నక్షత్రంలో కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి శుభప్రదం. మృగశిర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదస్తుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడి యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి, నీచ స్థితి. కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు అనుకూల ప్రతికూల ఫలితాలను కూడా కలిగిస్తుంది. ప్రతికూల ఫలితాల దోష నివృత్తికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదస్తుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా శుభుడైనప్పుడు యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, శ్రీ సూక్త విధానంతో చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. క్షీరాభితనయ కమలాలయ, క్షీరాభితనయ కమలాలయ, శ్రీరాగోదయ శ్రితగేయ, క్షీరాభితనయ కమలాలయ, శ్రీరాగోదయ శ్రితగేయ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత సద్వినియోగపడుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి తపన పెరుగుతుంది. ఏకాగ్రత విద్యార్థులకి లభిస్తుంది. నూతన బాధ్యతలు మహిళలు చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే వ్యాపార రంగం వారికి కూడా ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలిస్తాయి. ఆదాయంలో వృద్ధి చేకూరుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకి ఉన్నతికి చేసేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఉంటాయి. గతంలో చేస్తున్నటువంటి పొరపాట్లు
సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో సఖ్యత ప్రాధాన్యత పెరుగుతాయి. సంభాషణ ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వాహన సౌఖ్యం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని పెంచుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి విద్యార్థులకి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్త విధానంతో బిల్వదరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. సాహస నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆందోళన ఉన్నప్పటికీ అంతిమంగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ప్రగతి విద్యార్థులు సాధించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారిని వేధిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని వ్యవసాయ రంగం వారు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక ఆందోళన కూడా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక ఆటంకాలు కనుమరుగవుతాయి. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చింతనతో కూడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని వెంటనే పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు మాత్రం బలాన్ని పెంచుతాయి. సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు మెల్లమెల్లగా ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాలు విద్యార్థులకి తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఆందోళన మహిళలను వేధిస్తుంది. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సినీ రంగం వారికి ప్రబలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారు ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధీశక్తి పెరుగుతుంది. పొరపాట్లు సవరించుకోగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. సంభాషణలు రుచిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని పెంచుతుంది. గృహ విషయాల్లో సఖ్యత ఏర్పడుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సక్రమంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక
సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. తీసుకున్న నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ఇబ్బందులని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. విద్యార్థులకి శ్రమ పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో చెరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక ఖర్చులు సినీ రంగం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తప్పనిసరి. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగా విజయాలు సాధిస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మనోవ్యాధులు కనుమరుగవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. చిరాకుల్ని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధి పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని పెంచుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మహిళలకు సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత గృహపరంగా పెరుగుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి బలాన్ని పెంచుతాయి. సంతోష వార్తలు వింటారు. క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక పుష్టి కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. కళారంగం వారికి అనుకూలం. సాహిత్య రంగం వారికి కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆటంకాలను అధిగమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా కార్యసిద్ధి ఏర్పడతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. ఆర్థిక ఆందోళన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆందోళనకర పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే అభివృద్ధిని సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అకారణ ఖర్చులు తద్వారా విభేదాలు ఏర్పడేటువంటి సంఘటన లేకపోలేదు. గృహ విషయాల్లో ప్రాముఖ్యత తగ్గుతుంది. నూతన కార్యక్రమాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆర్థిక ఆటంకాలు కూడా దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆందోళన తగ్గుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. శుభ ప్రయత్నాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ తిరిగి సద్దుమణిగేటువంటి ప్రక్రియలు కూడా ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆందోళనకర పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారిని విస్మయాలకి గురి చేస్తాయి. ఆకస్మిక ఆర్థిక పరిస్థితులు క్రీడారంగం వారికి ఉన్నప్పటికీ వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఉద్యోగస్తులకి తప్పనిసరి. ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను న్యాయవాద వృత్తి వారు సమర్థించుకోలేకపోతారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా వేగవంతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు విఘ్నాలు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు విఘ్నాలు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. గృహ విషయాల్లో కూడా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. ప్రతిభతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ప్రతికూల పవనాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి కూడా కొనసాగుతాయి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. మహిళలు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కరించలేకపోతారు. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలతని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు వృత్తిపరంగా సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఆందోళన స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా బలాన్ని పెంచుతాయి. సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గృహంలో ఏర్పడినటువంటి ప్రశాంత పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు పారిశ్రామిక రంగం వారు సక్రమంగా నిర్వహించగలుగుతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఆనందకర పరిస్థితులు మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. ప్రగతి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వృద్ధి కూడా చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. అనుచిత పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు ఏర్పడతాయి. శుభ సంఘటనలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతుంది. ఆర్థిక ఆందోళనలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థిక వృద్ధిని కలిగిస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కలహాలు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి
ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. గృహ విషయాల్లో మహిళలకు ప్రోత్సాహం ఏర్పడుతుంది. విద్యార్థులకి ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ఏర్పడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మీన రాశి వారు మహాకాళి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆధిక్యతతో కూడిన కార్యక్రమాలు తద్వారా కార్యసిద్ధి ఏర్పడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో విసిరి చెట్టు కింద ఆవు నేతితో కూడినటువంటి దీపారాధన భక్తి శ్రద్ధలతో చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఐశ్వర్య ప్రాప్తి, శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం సత్వరమే లభిస్తుంది. తద్వారా ఆనందకర పరిస్థితులు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో ప్రశాంతత పెరుగుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దిక్కుల యొక్క ప్రాధాన్యత అత్యంత విశిష్టవంతమైంది వాస్తుశాస్త్రంలో. మనం సహజసిద్ధంగా నిత్యం కూడాను నిద్ర నుంచి లేచి స్నానానంతరం సూర్యభగవానికి ఎదురుగా నిలబడి జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరిహర వపుద్ధృత శంఖచక్ర అని నమస్కారం చేస్తాం. అర్ఘ్యప్రదానం చేస్తాం. అసలు ప్రతి ఒక్క ఇంటి యజమాని తప్పనిసరిగా సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేచి స్నానం ఆచరించి నిత్యం ఎవరైతే తూర్పు దిశగా తిరిగి అర్ఘ్యప్రదానం చేస్తారో వారికి సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదింపచేస్తాడు ప్రత్యక్ష సాక్షీభూత దైవం. ఇది మన సనాతన సంప్రదాయం వాస్తుశాస్త్రరీత్యా కూడాను వర్తిస్తుంది. అందుకే ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క అధిపతినిచ్చారు. నమక చమక పారాయణాదులు చేసేటప్పుడు కూడాను మనం మన శరీరమే పరమేశ్వరుడుగా భావించేందుకు వీలుగా మనం చేసేటువంటి అంగన్యాస కరన్యాసాల్లో కూడా దిక్కుల వైపు తిరిగి స్వామికి నమస్కారం చేసేటువంటి విధి విధానం ఉంది. అందుచేత శాస్త్రంలో దిక్కులకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంత విశేషవంతమైనది. ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క అధిపతిగా ఉన్నారు. ఆ అధిపతుల యొక్క ప్రభావం మన జీవితం పైన చక్కటి యోగవంతమైన అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగింపజేయటానికే ఈ దిక్కులకు ఇంత విలువ ఇచ్చారు. కాబట్టే దిక్పాలకులను ఆహ్వానించేటువంటి విధి విధానం కూడా ఉన్నది వాస్తుశాస్త్రంలో. అందుకే భూమి పూజ చేసేటప్పుడు కూడా దిక్పాలకులందరినీ కూడా ఆహ్వానిస్తాం. గృహప్రవేశం చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు కూడా ఆది మధ్యాంతర్వర్తి నారాయణ అంటూ ఆ నారాయణ స్వరూపాన్ని మధ్యలో ఉంచి దిక్కులు విదిక్కుల యొక్క అధిపతులు వారి యొక్క భార్యలు చక్కగా ఆవాహన చేసి పూజ చేసేటువంటి సాంప్రదాయ లక్షణం వెనకాల ఈ దిక్కుల యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పదో మనం ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే వాస్తుశాస్త్రంలో దిక్కుల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ఒక్కొక్క దిక్కును ఒక్కొక్క దేవుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తూర్పు దిక్కు ఉన్నది, మొట్టమొదటి దిక్కు సూర్య భగవానుడు. సూర్యనారాయణమూర్తి యొక్క ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. ఓం సవిత్రే నమః అనుకుంటేనే చాలు తూర్పు దిశగా తిరిగి ఏ వ్యక్తి అయినా సరే వారికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం వచ్చి తీరుతుంది. అధిపతి ఎవరున్నారు ఈ దిక్కుకి? బుధుడు. ఆరోగ్యానికి, తేజస్సుకు సంకేతికంగా మనకు సూర్య భగవానుడు కనిపిస్తాడు కదా. అందుకే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అవతార స్వరూపమైన శ్రీరామచంద్రమూర్తి కూడాను సూర్య భగవాన్ని ఆరాధన చేశాడు. సూర్య భగవాన్ ఇక్ష్వాకులం, ఆ ఇక్ష్వాకుల వంశానికి పరిపూర్ణమైనటువంటి తేజస్సును ప్రసాదించింది సూర్య భగవానుడే.
ఇక్కడ అంత గొప్ప విశేషం ఉంది కాబట్టే అసలు మానవ జీవితానికి సూర్యోపాసన మించింది ఏదీ లేదండి. ఒక విధంగా ఆలోచిస్తే సూర్య భగవాన్ని ఉపాసన చాలా మంచిది. అలాగే ఇక్కడ అధిపతి ఎవరున్నాడు? ఇంద్రుడు ఉన్నాడు కదండి. ఈ ఇంద్రుడు అధిపతి అయినప్పుడు ఆ ఇంద్రాది దేవతల యొక్క ఆధిపత్యం మొత్తం ఆయన చేతిలోనే ఉందిగా. అందుచేత ఈ గ్రహంలో తూర్పు దిశకు అధిపతులు చాలా విశేషవంతమైన ప్రభావాన్ని మనకు కనిపిస్తున్నారు. కాబట్టే ఐశ్వర్యానికి సంపదకు ప్రతీకగా ఉన్నది ఈ యొక్క తూర్పు దిక్కు. అందుకే ప్రతి వాళ్ళు కూడాను తూర్పు దిశలో ఇల్లు కడదామా అని ఆలోచిస్తారు మొట్టమొదటిసారిగా. సహజసిద్ధంగా ప్రతి వాళ్ళకి తూర్పు దిశ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, అక్కడ ఇంద్రుడు ఉన్నాడు, వీళ్ళిద్దరూ పరిపాలించేటువంటిది. అందుచేత ఈ దిశల్లో కనుక ఇల్లు కట్టుకున్నట్టయితే సర్వే సర్వత్రా ఇటు ఆరోగ్యం ఇటు ఐశ్వర్యం ఈ రెండు ఉంటే చాలు కదా అనేటువంటి ఆ ప్రభావం మనకు కనిపిస్తుంది. ప్రతి వాళ్ళు తూర్పు దిశలో ఇల్లు కట్టామంటే సరిపోదు. తూర్పు దిశ సరిగా ఉందా లేదా అంటే తూర్పు వైపు చక్కగా ఉందా, ఈశాన్యం కొద్దిగా పెరిగి ఉందా లేదా చూసుకోవాలి. ఆగ్నేయం పెరగరాదు, ఈశాన్యం కొద్దిగా పెరిగి ఉండాలి. తూర్పులో గనక దోషం గనక ఉన్నట్లయితే వాటికి భంగం వాటిల్లుతుంది. వేటికి భంగం వాటిల్లుతుంది? ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, కీర్తికి. ఈ మూడిటికి భంగం వాటిల్లుతుంది. కాబట్టే తూర్పు దిశ అన్నిటికన్నా ముఖ్యమైనదే నాయన. తూర్పు దిశను గనక చక్కగా గనక తీర్చిదిద్ది నిర్మాణం గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభకరమైనటువంటి ప్రభావంతో మీరు జీవితాన్ని గడుపుతారు అంటోంది వాస్తుశాస్త్రం. ఏ విధంగా ఉండాలండి తూర్పు లోపం లేకుండా అంటే పడమరలో కన్నా తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండటమే అసలు సిసలైనటువంటి అదృష్టం. పడమర వైపు ఖాళీ ఎక్కువగా ఉంచి తూర్పు వైపు ఖాళీ తక్కువగా ఉంచి ఇల్లు కట్టాడు అనుకోండి, ఇంకా ఐశ్వర్యం ఏం చెబుతాం? ఐశ్వర్యం కాస్త సున్నా అవుతుంది, కీర్తి కాస్త సున్నా అవుతుంది, ఆరోగ్యం కూడాను పోతుంది. కాబట్టే పడమర కన్నా తూర్పు ఖాళీ స్థలం ఎక్కువ ఉండి ఈశాన్యం కొద్దిగా 1 ఇంచ్ అయినా సరే పెరిగినట్టు ఉండేట్టు చూసుకోండి అంటోంది వాస్తుశాస్త్రం. ఈ దిశ యొక్క గొప్ప లక్షణం, తూర్పు దిశ యొక్క గొప్ప లక్షణం ఇదేనమాట. ఇల్లు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది యజమాని సూర్య భగవాన్ని ఆరాధన చేయటం, నిత్యం కూడాను అర్ఘ్యప్రదానం చేయటం. సూర్య భగవానికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు రాగి చెంబులో నీళ్లు పోసి గనక ఎత్తి చేతులు 2 అలా నీటిని విడిస్తూ ఓం సవిత్రే నమః అంటేనే చాలండి. సర్వవిధ శ్రేయోదాయకమైనటువంటి భగవానుడు అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని మనకు ప్రసరింపచేస్తాడు సుమా. అందుకే ఈశాన్యంలో తూర్పు వైపు మన దైవతా మందిరం గోడకు ఆనించకుండా పడమర చూస్తున్నట్టుగా దేవుళ్లను పెట్టి పూజ చేసేటువంటి సాంప్రదాయం ఉంది. తూర్పు దిశలో కూర్చొని ధ్యానం గనక చేసినట్లయితే మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు ఆ యొక్క ప్రత్యక్ష సాక్షీభూత దైవం అని అర్థం. గాయత్రీ మంత్రం చేసిన, పుణ్యకరమైనటువంటి కార్యక్రమాలు ఏవి ప్రారంభించినా, పెద్దలకు నమస్కారం చేసినా తూర్పు దిశగా తిరిగి నమస్కరించవలే అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విశేషమైన దిశ తూర్పు దిశగా ఉన్నది. కాబట్టే మీరు గృహం కట్టుకునేటప్పుడు తూర్పు వైపు రోడ్డు ఉండి, తూర్పు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండి, చక్కగా దీర్ఘచతుస్రాకారంలో గనక ఉన్నా లేక చతురస్రంలో ఉన్నా ఆ యొక్క స్థలంలో గనక గృహం గనక కట్టుకున్నట్లయితే చక్కటి యోగవంతమైన అదృష్టకరమైన జీవితాన్ని మీరు సాధించి తీరతారు సుమా. గ్రహచారగతుల యొక్క ప్రభావం సంగతి అట్లా పెట్టండి. వాస్తుశాస్త్రంలో బలం ఎక్కువ ఉన్నప్పుడు ఈ గ్రహచార రీత్యా సంభవించే అపశృతులు తొలగిపోతాయండి. గ్రహచారం బాగాలేనప్పుడు ఎవరిని కలవమని చెబుతాం?
శివారాధన చేయమని చెబుతాం. తూర్పు దిశలో శివుణ్ణి పెట్టి ఉత్తరం వైపు పానవట్టాన్ని నుంచి ఆ ఇంట్లో గనక అభిషేకార్చన నిర్వహిస్తే గ్రహచారగతుల రీత్యా సంభవించే ఉపద్రవాల నుంచి బయలుపడి చక్కటి యోగవంతమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదింపచేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అందుకే ప్రతి ఇల్లు కూడాను పరమేశ్వర అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల వల్లనే నిర్మాణం చేయబడుతుంది. ఈశ్వరానుగ్రహం లేనిదే చీమైనా కొట్టదు అనేటువంటి సూత్రం వెనకాల దాగిన పరమార్థం కూడా ఇదే. తూర్పు వైపు గృహ నిర్మాణం చేసినటువంటి వారు వారి ఇంటిలో దైవతా మందిరాన్ని స్థాపితం చేసుకొని చక్కగా నిత్యం అనుష్ఠానం గనక చేస్తే శతవిధములా ఐశ్వర్యయుక్తమైన జీవితాన్ని సాధించడానికి ఆస్కారం ఉన్నది. ఇక దక్షిణం, ఈ దక్షిణ దిశ ఉంది చూసారా, దక్షిణాన్ని పరిపాలించేటువంటి గ్రహం కుజుడు దక్షిణం వైపు. దీనికి అధిపతి ఎవరంటే యమధర్మరాజు, సాక్షాత్తు యమధర్మరాజు, కాలానికి అధిష్టాన దేవత ఆయన. అందుకనే చనిపోయిన వారి యొక్క ఫోటోలన్నీ కూడా దక్షిణ గోడకి తగిలించండి అని చెప్పటం వెనకాల పరమార్థం అది. కేవలం పితృదేవతల యొక్క ఫోటోలు మాత్రమే దక్షిణ దిశ గోడకు తగిలించండి అన్నారు. కుజుడు నష్టాలకు అనారోగ్యానికి కూడా చిహ్నం. దక్షిణంలో అందుకే మనం బరువులు ఉంచండియా అన్నారు. ఎప్పుడైనా సరే వాస్తుశాస్త్రంలో దక్షిణం వైపు ఎక్కువ బరువులు పెట్టాలి. ఆ దక్షిణం వైపు బరువులు పెట్టినట్లయితే అవన్నీ తట్టుకొని రావద్దు. అందుచేత ఎక్కడ వెళ్తానులేండి అని చెప్పేసి కూర్చుంటారనమాట. అందుచేత మనకి కలిసి రావడానికి ఈ చిన్న చిట్కా అన్నమాట. దక్షిణం వైపు బరువు ఉండాలి. అలా ఉంచకుండా లోపం గనక ఉంటే దుష్టయోగాలు ఉంటాయి. దక్షిణం వైపు బరువులు గనక లేకపోయినట్లయితే మనకు తెలియకుండా కష్టాలు వస్తాయి. దక్షిణ లోపం అంటే ఏమిటి? దక్షిణంలో ఏమేమి ఉండకూడదు? నుయ్యి ఉండకూడదు. దక్షిణంలో తెలియకుండా నుయ్యి పెట్టారనుకోండి, ఇక అంతే, ఇక లేచే పనే ఉండదు. జీవితం కాస్త ఎంత ప్రయత్నం చేసినా అదృష్టం పట్టనే పట్టదు. ఉత్తరం కంటే దక్షిణంలో ఎక్కువ స్థలం ఉండకూడదు. దక్షిణం వైపు ఖాళీ స్థలం ఎక్కువ ఉంచారు, ఉత్తరం వైపు ఖాళీ స్థలం తగ్గింది. ఆ ఇల్లు ఇంకా ఏం పైకి వస్తుంది చెప్పండి? ఉత్తరం కంటే పల్లంగా ఉండటం, ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రరీత్యా గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ దిశలో దక్షిణ దిశ ప్రాధాన్యత ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. మరి దక్షిణ వైపే రోడ్డు ఉందండి, నేను అటువైపే ఇల్లు కట్టాను కదా, నా సంగతి ఏమిటండి అంటే, దక్షిణం వైపు రోడ్డు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. ఆ ఇల్లు కట్టుకునేటువంటి విధి విధానం వాస్తుశాస్త్రరీత్యా చక్కగా కట్టుకొని నిర్మాణం చేసుకోండి. శతమానం భవతి, శతవిధాలా కలిసి వస్తుంది. ఇక పడమర, ఈ పడమర దిశకు గ్రహం శని అండి. అధిపతి వరుణుడు, వాహనం మొసలి. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం మాత్రం దక్కదు. శనీశ్వరుడు అనారోగ్యం, అలసట, అతి కష్టం, ఇవన్నీ కూడాను శని వలన జరిగేటువంటి విధి విధానాలు కదా. వరుణుడు అంటే వర్షాలు కురిపించేటువంటి దేవత. రైతులకు పడమర మంచిదని దీని యొక్క భావం. రైతులంతా పడమర వైపు ఇల్లు కట్టుకోవాలా అండి, వర్షాలు కదండి అని కాదు. రైతులకు బాగా కలిసి వస్తుంది పడమర దిశ అనేటువంటి ఉద్దేశం ఇక్కడ. మొసలి పీడించే లక్షణం కలిది కాబట్టి పడమర లోపం ఇంటి వారిని రకరకాల పీడల ద్వారా వేధిస్తూ ఉంటుంది. పడమర బరువుగా ఉంటే పై బాధలు లేకుండా చూసుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు, దక్షిణం బరువు ఉండాలి, పడమర బరువు ఉండాలి. పడమర వైపు కనుక బరువుగా ఉంటే లేనిపోని బాధలు లేకుండా జీవితం హాయిగా ఆనందంగా గడపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పడమరలో లోపం అంటే ఏమిటి? గొయ్యి, తూర్పు కన్నా ఎక్కువ ఖాళీ, తూర్పు కంటే పల్లంగా ఉండటం, ఇవన్నీ కూడాను లోపాలే. మరికొన్ని
రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. ఉపనిషత్తుల పరమార్థం ఏమిటి, అవి ప్రబోధించేటువంటి అంశాలు ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. గురువు తన సమీపంలో శిష్యుల్ని కూర్చోబెట్టుకుని ఉపదేశించడమని అర్థం. అలాగే ఆత్మవిద్యను కూడా ఉపనిషత్తు అని అంటారు. మనిషి జీవితానికి మంచి మార్గాన్ని చూపే శక్తి కూడా ఉపనిషత్తులకే ఉంది. ఉపనిషత్తులంటే ప్రపంచానికి సాక్షాత్తు గురువులని, అవి గురుబోధల నిధులని చెప్పారు పెద్దలు. ఉపనిషత్తు స్వయంగా మంచి మార్గాన్ని సూచించే శక్తితో ఉంటుంది. ఎందరెందరో మహనీయ గురువులు ఉపదేశాలు చేస్తూ తమ శిష్యులకు స్ఫూర్తిదాయకమైనటువంటి సన్మార్గాలను సూచించినటువంటి కథలు ఉపనిషత్తుల్లో ఉంటాయి. భారతీయ జీవన శైలి, సంస్కృతుల్లో కనిపించేటువంటి అంశాలన్నీ ఉపనిషత్తుల్ని అనుసరించి వచ్చినవే. భారతీయుల్లో ఉండేటువంటి సహన, శీలత, మత సామరస్యం, శాంతియుత వ్యవహార ధోరణి ఇవన్నీ కూడా ఉపనిషత్తుల ప్రభావమే. తమకు తాముగా ఇతరుల మీద కాలు దువ్వకపోవడం అనేటువంటి లక్షణం కొన్ని వేల సంవత్సరాలుగా భారతీయుల్లో కనిపిస్తున్నటువంటి విషయం. ఈ పద్ధతిని ఉపనిషత్తే నేర్పింది. ఉపనిషత్తులంటే సన్యాసులు చదివేటువంటి విషయమని ఇప్పటికీ చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది అపోహ. ఉపనిషత్తులను వేద పురుషులు చదివారు. భార్యాబిడ్డలున్న గృహస్థులే ఆ ఋషులు. చక్కగా నేర్పించేటువంటి గురువు దగ్గర ఎవరైనా ఉపనిషత్తులను చదువుకోవచ్చు. ఉపనిషత్తుల్లో దృశ్యం కన్నా అదృశ్యం ఎక్కువ, అంటే అంతరార్థాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని బుద్ధి సూక్ష్మతతో, క్రమశిక్షణతో గ్రహించాలి. ఉపనిషత్తులు తగిన గురువు వద్ద అధ్యయనం చేసిన ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. శంకర్లు ఎంపిక చేసినటువంటి 10 ఉపనిషత్తులను పరిశీలించినట్లయితే మహోన్నతమైనటువంటి జ్ఞానం సొంతమవుతుంది. రేపు ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే నూతన విద్యలు ప్రారంభించడానికి, వివిధ విద్యలు అభ్యసించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. ప్రత్యేకమైన దేవతా పూజలు, వ్రతాలు నిర్వహించడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. విదేశీ గమనానికై చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. దైవ దర్శనానికి, ప్రత్యేకమైన యాత్రలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. గృహానికి తలుపులు, దర్వాజాలు అమర్చడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కవచకుండలములను ఇంద్రుడు అపహరించెను అన్న మాట భారతంలో వచ్చింది. అసలు నిజానికి ఆ మాట ఎందుకు వచ్చింది? అసలు అలా ఎందుకు రావాలి? అలా అపహరించాడు ఆయన. ఆ కోణంలో జాగ్రత్తగా ఆ ఘట్టాన్ని పరిశీలనం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే భారతంలో పైకి కనపడినంత తేలికగా ఉండదు విషయం, లోపల ఏదో ఉంటుంది అంతరార్థం. ఇంద్రుడు కర్ణుని యొక్క సహజముగా ఉన్నటువంటి కవచకుండలములను తీసుకుపోవాలనుకున్నాడు, అపహరించాలనుకున్నాడు. పోని దొంగతనం చెయ్యాలనుకున్నవాడు అందరికీ తెలిసేటట్టు చేస్తాడా? ఎందుకు చేస్తాడు? అందరికీ చెప్పాడు అనుకోండి, ఎదురింటికి వెళ్ళి, పక్కింటికి వెళ్ళి అందరికీ సంక్షిప్త సందేశాలు పెట్టి, ఇవాళ రాత్రి 12 గంటలకు నేను ఫలానా ఇంట దొంగతనం చేయబోతున్నాను అని చెప్తాడా? ఎవ్వరికీ చెప్పకుండా చేస్తే దొంగతనం కదా. రేపు ఇంద్రుడు వస్తాడు కవచకుండలాలకని సూర్యుడికి కూడా తెలుసు. అంటే పెదవి దాటితే కదా పృథివి దాటుతుంది. అది దొంగతనానికి సంబంధించిన వ్యూహం అందులో ఉన్నట్ట లేదు కదా. అయితే అప్పుడు ఏమనాలి మరి దాన్ని? అంటే తేలిక మార్గం ఏమిటంటే పుత్రవ్యామోహము దేవతలకే వదలదు అని ఆరోపించాలి. అప్పుడు మన పుత్రవ్యామోహానికి కూడా మనకు ఒక చిన్న ఉపశాంతి ఉంటుంది. అలా ఎందుకండి అపహరించాడు అంటే ధర్మరాజు గారు బెంగపెట్టుకున్నాడు. దేనికి బెంగపెట్టుకున్నాడు? కర్ణుడు అర్జునుడిని చంపేస్తాడేమో.
అప్పుడు అర్జునుడి గురించి అన్నగారే బెంగెట్టుకుంటే అర్జునుడికి తండ్రి గారైన ఇంద్రుడు గారు ఎంత బెంగ పెట్టుకోవాలి? అందుకని అయ్యో ఒరే వాళ్ళ అన్నయ్య బెంగెట్టుకుంటున్నాడు, మరి తండ్రిని నేను ఏదో చెయ్యాలి కదా. పాండురాజు గారు చచ్చిపోయాడు పాపం, మరి ఇంద్రుడు ఏదో చెయ్యాలిగా. అందుకని అర్జునుడి మీద వ్యామోహంతో ఇంద్రుడు వెళ్ళాడు. మరి అప్పుడు కర్ణుడికి తండ్రి ఎవరు? సూర్యుడు. కర్ణుడి మీద వ్యామోహంతో సూర్యుడు వచ్చి చెప్పేశాడు. అప్పుడు దేవతలకి కూడా పుత్ర వ్యామోహం ఉందిగా, ఏం మా అబ్బాయి గురించి నేను ఆలోచిస్తే ఏమిటి తప్పు అని నేను సరిపెట్టుకోవడానికి నాకు ఉపశాంతి దొరుకుతుంది. అసలు భావాన్ని అపహరించడం సహజ కవచకుండల అపహరణ. నిజంగా అంతమందికి తెలిసి దొంగతనాలు చేస్తారా? అందులో ఉన్న భావన అదే. ఇంద్రుడికి తెలిసి ఉన్నది, ఇంద్రుడు రేపు నేను వెళ్తున్నాను, రేపు కర్ణుడి దగ్గర కవచకుండలాలు కొట్టేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. సూర్యుడికి తెలిసిపోయింది. సూర్యుడికి తెలిసిపోయిందంటే ఇంద్రుడు ఎవరితో అంటాడు? దేవసభలో ఎవరితోనో అనాలి. వాళ్ళు వెళ్ళి సూర్యుడికి చెప్పేశారు. అంటే ఇప్పుడు అది దొంగతనం అవుతుందా, ఇంకోటికి చెప్పి చేసింది, అసలు ఎలా అవుతుంది? అది ఎలా దానికి అపహరణం అన్న మాట అన్వయం చేద్దాం మనం. సూర్యుడికి తెలిసింది. సూర్యుడికి సహజంగా ఏమిటి? ఒక లక్షణం ఉంటుంది, ఆయన పరమాత్మ దైవం. తనని నమ్ముకున్నవాడెవరో వాడు అన్యాయం అయిపోతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. అందున ఇప్పటికే కొంత అన్యాయం అయిపోయి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఇంకా ఆదుకోకపోతే మనసు ఊరుకుంటుందా? ఇప్పటికే చెప్పలేదుగా కర్ణుడు నా కొడుకని, చెప్పనందుకు అన్యాయం అయిపోయాడుగా పాపం. చెప్పకుండా ఇంకా ఎక్కడుంటాడు? పైగా ఆయనకి ఆపద వస్తుంటే ఎలా ఊరుకుంటాడు? ఆ సూర్యుడిని ఉపాసన చేసి వచ్చినవాడు కదా కర్ణుడి యొక్క అవతారం. కాబట్టి సూర్యుడి ముందు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి కర్ణుడి ముందు నిల్చున్నాడు. అయ్యా ఎవరు మీరు, ఏం కావాలి, ఎందుకు వచ్చారు అని అడిగాడు. అడిగితే వెంటనే సూర్యుడు అన్నాడు కర్ణుడిని ఉద్దేశించి, అమృతమయంబు సువ్యసుగుణాకర ఈ మహనీయ వస్తుయుగ్మము ఇవి ఉండునేని త్రిజగంబులయందు అశేష శత్రులోకమునకు నీవు వజ్జుడవు కావు, నిరంతర సౌఖ్య సాంద్ర మోదమున వెలుంగుదువు, ఏనిది హితంబుగ చెప్పితే మోసపోకుమి. అమృతమయంబు సువ్వే సుగుణాకర, సుగుణములకు ఆలమైనటువంటి వాడా, సముద్రము వంటి వాడా, ఓ కర్ణ, నీ దగ్గర ఉన్నటువంటి 2 వస్తువులు అమృతమయములు, అమృతముతో తడిసి ఉన్నాయి. అందుకని అవి ఉన్నంత కాలము ఈ మహనీయ వస్తు యుగ్మము ఇవి యుండునేని త్రిజగంబులయందు అశేష శత్రులోకమునకు నీవు వజ్జుడవు కావు. ఈ కవచమున్నదే ఇది అమృతమయం. నీకున్న కుండలములున్నాయే అమృతమయములు. ఇవి నువ్వు ధరించి ఉన్నంత కాలం 3 లోకములలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా నిన్ను చంపలేరు. వజ్జుడవు కావు, ఓడించలేరు కాదు. సూర్యుడు మాట్లాడుతున్న మాట. 3 లోకములలో నిన్నెవ్వరూ ఓడించలేరు అన్న మాట నిజమైతే ఘోషయాత్రలో గంధర్వులు ఎలా ఓడించారు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ.